సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి. అసెంబ్లీ హాల్లో మీడియాతో మాట్లాడిన ఆయన శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నాయకులను బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. ఏకంగా బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యుల వ్యాపారాలపై కేసులు పెడతామని భయపడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సభను దిగజార్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనింగ్ ఆదాయం పెంచామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో మైనింగ్ను భ్రష్టు పట్టించారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. 2 ఏళ్లలో 2,000 కోట్లు లెక్క తేలలేదన్నారు. మా కుంభకోణాలు బయట పెడితే మా మంత్రులు ఏమైనా అంటే మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, జైల్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం. ఇంత ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ అనే సంగతి అందరికీ తెలుసు, ఆయన వచ్చింది అట్లా అని తెలుసు అందరికీ. కానీ ప్రజలు చూస్తుండగా శాసనసభ సాక్షిగానే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి ప్రతిపక్షాన్ని మీ కుటుంబ సభ్యుల వ్యాపారాల మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే స్థాయికి దిగజార్చింది ఈ సభను. నిజమే, ఏమని మాట్లాడినరు మొత్తం మంత్రులు, స్పీకర్ గారితో సహా. హరీష్ రావు గారు మీరు నోటీసు లేకుండా ఆరోపణ చేశారు కాబట్టి మంత్రి గారి మీద మీరు ఉపసంహరణ చేసుకోవాలి, లేదంటే సభ రికార్డు నుంచి తొలగించాలి అని చెప్పి వీళ్ళు కోరడం. స్పీకర్ గారు కూడా రికార్డు నుంచి తొలగిస్తా అని చెప్పడం. మరి ముఖ్యమంత్రి చేసిన పని ఏంది? రవిచంద్ర గారి పేరు తీసుకున్నారు, మా రాజ్యసభ సభ్యుడిది. మా గంగుల కమలాకర్ గారి పేరు తీసుకున్నారు, హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, మా కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు. ఇచ్చిర్రా నోటీసు, తీసుకున్నారు అనుమతి. ఇది మేము ఇప్పుడు ప్రశ్నించాం కాబట్టి రాసి పెడతారేమో దొంగది రేపు మీ చేతి ఉంది కాబట్టి. కానీ ఆడ ప్రజలు చూస్తుండగానే ఈ చర్చ మొదలైన తర్వాతనే ఇది వచ్చింది. స్పీకర్ గారు చైర్ నుంచి ఏమి ఇవ్వలేదు, మీరు నోటీస్ ఇచ్చింది లేదు, సభ్యుడికి ఇవ్వాలి, ఇస్తే ఉంటుంది. అంటే మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో సభను బుల్డోజ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రకంగా నడుపుతున్నారు. ఇంకొకటి, ఎంత బలహీనమైన డిఫెన్స్ అంటే, పాపం మంత్రి, కొత్త మంత్రి ఆయనకి రాసిచ్చి చదవమంటారు.